జపతపాలను సదా ఆచరిస్తూ ఉండాలి. పనులన్నిటినీ కట్టిపెట్టి సాయంకాలం నువ్వు భగవంతుణ్ణి ధ్యానించాలి. సంధ్యా సమయంలో సహజంగా భగవద్భావన మనస్సును ఆవరిస్తుంది. కాసేపటి క్రితం సమస్తం దృగ్గోచరమైపోతుంది. కానీ ఆహా, ఇంతలోనే సర్వం చీకటితో ఆవరింపబడిందే, ఇలా చేసేవారెవరు? ఇలాంటి భావాలు మనస్సులో పొడసూపుతాయి. సాయంకాలంలో మహమ్మదీయులెలా అన్ని పనులను విడిచిపెట్టి నమాజుకు కూర్చుంటారో మీరు చూడలేదా? పొట్లం చినిగిపోగా కారిపోయి నాలుగు వైపులా చెల్లాచెదరైన ఆవాలను పోగు చేయడం చాలా కష్టం. విషయాల వెంటపడి నాలుగు దిక్కులకేసి పరుగులు పెట్టే మనస్సును అంతర్ముఖం చేసి ఏకాగ్రం చేయడం ఎంతో కష్టం. ఏ మారుమూలో నిర్జనారణ్యంలోనో లేక నిశ్శబ్దమైన నీ హృదయ దేవాలయంలోనో భగవంతుణ్ణి ధ్యానించు. సాధకుడు ప్రారంభ దశలో ఎప్పుడూ ఏకాంత స్థలానికి వెళ్ళి మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే నానా విషయాలు మనస్సును ఆకర్షించి కలవరపెడతాయి. పాలకు నీటి చేరిక కలిగిస్తే రెండూ ఐక్యమవుతాయి. కానీ పాలను చిలికి వెన్నగా మారిస్తే అలా పరిణామం పొందిన పాలు అంటే వెన్న ఇక నీటితో కలిసిపోవటానికి మారుగా నీటిపైన తేలియాడుతుంది. అలాగే నిరంతర సాధనతో చిత్తైకాగ్రతను పొందిన వ్యక్తి ఎక్కడున్నా అతని మనస్సు పరిస్థితులకు లొంగక సదా బ్రహ్మభావంలో నిలకడ కలిగి ఉంటుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.